ఆహా, క్రిస్మస్ గిఫ్ట్ దొరుకుతుంది అనుకుంటే శాంటా క్లాస్ వచ్చి ఆయన సాక్స్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారేంటి? అమ్మా, నాన్న ఎక్కడున్నారు? షీరో, ఓయ్ షీరో, అమ్మా నాన్న ఉదయాన్నే లేచి ఎక్కడికి వెళ్ళిపోయారు నాతో చెప్పవా ప్లీజ్? ఒరే షీరో, ఎక్కడున్నావు? షీరో, ఏడు వీడు సౌండ్ మాత్రం వస్తుంది. కబోర్డ్ లోకి వెళ్ళిపోయాడా ఏంటి? ఏంటి తలుపు తెరిస్తే కాశ్మీర్ లోకి వచ్చి పడ్డాను? ఏమిటిది? బొమ్మ ఇంత చిన్నగా ఉంది. నేనేమి బొమ్మని కాదు, నేను ఈ ఊర్లో జీవిస్తున్న చిన్న పాపని. చిన్న పాప? నీ పేరేమిటమ్మా? నా పేరా? నా పేరు యకికో. అవును, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? నేనెందుకు వచ్చానా? తలుపు తెరిస్తే ఇక్కడ పడిపోయాను. అవును, ఇదేం చోటు చెప్పు. నేను చూస్తుంటే దారి తప్పొచ్చినట్లు నాకు అనిపిస్తోంది. ఓ అబ్బా, భలే కనిపెట్టావులేపో. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇలా చూడు, ఇది ఒక మంచు ప్రదేశం. మొదలెట్టావా? సర్లే చెప్పు. నేను నా ఫ్యామిలీ ఈ ఊర్లోనే జీవిస్తున్నాం. ఎన్నో శతాబ్దాలుగా ఈ ఊరు మంచు ప్రదేశంగానే ఉంది. ఒక్కొక్క సంవత్సరం డిసెంబర్ 24న మా సంవత్సరం పూర్తయిపోతుంది. ఏ క్యాలెండర్లు చింపేశారా? అదంతా ఏం లేదు. శాంటా క్లాస్ ఇక్కడికి రారా? ఆయన ఎవరు? తెల్లగడ్డంతో లావుగా ఉంటారు. ఇంతవరకు ఒక్క సంవత్సరం కూడా క్రిస్మస్ జరుపుకున్నదే లేదు. మంచి ఊరే. నువ్వేం దిగులు పడకు, నీకు హెల్ప్ చేయడానికే నేను వచ్చాను. ధైర్యంగా ఉండు. హై షీరో, నువ్వు ఇక్కడే ఉన్నావా? రా షీరో, షీరో బంగారం. చాలా రోజుల తర్వాత నువ్వు నీ ఫ్రెండ్ ని మీట్ అవుతున్నట్లున్నా. నిన్నేగా చూసాను. అలాగా? టైం వేస్ట్ చేయకురా, వెళ్దాం. ఇక్కడుండే రాణి దగ్గర మనం రిక్వెస్ట్ చేద్దాం. అప్పుడే నీకు క్రిస్మస్ ప్రెజెంట్ దొరుకుతుంది షించాన్. ఎందుకంటే ఆవిడ దగ్గర డేట్ మార్చే వాచ్ ఉంది. ఏంటి నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు? సరే ఉండు, నేను మ్యాజిక్ ట్రైన్ ని రప్పిస్తాను. షీరో, నువ్వు ట్రిక్ చేయబోతున్నావా? సూపర్. జల్జల్జీగా ఆదిరిపోయే ఒక ట్రైన్ రావాలి. ఏంటిది? నిజంగానే ట్రైన్ వస్తుంది.